హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐఐపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ నుండి మనకు ఇక్కడ నాన్ టీచింగ్ వేరియస్ పోస్ట్ గ్రూప్ ఏకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఇక్కడ ఐఐపి విశాఖపట్నం సంబంధించిన వాళ్ళు ఇక్కడ ల్యాబ్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో దీనికి వచ్చేసి ఆల్ ఇండియా క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. ఇక్కడైతే మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఇక్కడైతే విశాఖపట్నం ఈ విధంగా ఇచ్చారు. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్, తర్వాత ల్యాబ్ అసిస్టెంట్, మెకానికల్ ఇంజనీరింగ్, తర్వాత కెమికల్ ఎనర్జీ ఇంజనీరింగ్, తర్వాత కంప్యూటర్ సైన్స్, తర్వాత కెమిస్ట్రీ ఉన్న మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత సాలరీ చూసుకోండి, అప్పర్ ఏజ్, తర్వాత టోటల్ వేకెన్సీ రిజర్వేషన్ అయితే చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే దీనికి సంబంధించిన స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15th మార్చ్ నుండి 31 మార్చ్ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి ఓన్లీ మీరు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి 55% మార్కులతో. అండ్ దీనికి అయితే 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైనా స్టోర్లో కానీ ఏదైనా ప్రైవేట్ జాబ్ సంబంధించిన బ్యాంకులో కానీ మీరు ఒక 6 months కానీ అట్లా చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ప్రైవేట్ జాబ్ అయినా గవర్నమెంట్ జాబ్ అయినా. సో మీకైతే 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారు ఎక్స్పీరియన్స్ ఇన్ హ్యాండ్లింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్స్ స్టోర్స్ కానీ పర్చేస్ కానీ ఎస్టాబ్లిష్ మ్యాటర్ సంబంధించిన వాళ్ళు దాంట్లో మీరు చేస్తే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. తర్వాత ల్యాబ్ అసిస్టెంట్ వచ్చేసి మీరు బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా మీరు ఇక్కడ 55% మార్కులు అయితే డిగ్రీలో పాస్ అవుతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మీరు డిప్లొమా చేసి ఉంటే డిప్లొమా చేసుకోవచ్చు. తర్వాత మీరు ఒకవేళ మీరు ఐటీఐ చేసిన వాళ్ళు ఉంటే మీరు ఐటీఐ ల్యాబ్ అటెండెంట్ మీద అసిస్టెంట్ మీద అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు అన్ని ల్యాబ్ అసిస్టెంట్ ఏదైతే ఉంటుందో సో మీరు డిగ్రీ లేదా డిప్లొమా లేదా ఐటీఐ చేసిన వాళ్ళు మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు కంప్యూటర్ పైన అయితే అవగాహన అయితే ఉండాలి. సో ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇక్కడైతే మనకు ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అని కెమికల్ ఇంజనీరింగ్ అనేది మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు గ్రూప్ ఏ నాన్ టీచింగ్ పోస్ట్ అనమాట. వేరియస్ పోస్ట్ నుండి మనకు రిలీజ్ చేశారు. సో ఇప్పుడైతే మనం అప్లై చేసుకోవాలి కాబట్టి ఇక్కడైతే మీకు సంబంధించిన పోస్ట్ వివరాలు అయితే చూసుకోండి. సో ఇప్పుడు మనం అప్లై చేయాలి కాబట్టి ఇక్కడైతే మనకు అప్లై అన్న ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనకు ఈ విధంగా సైన్ ఇన్ ఆప్షన్ వస్తుంది. సో మీకు సంబంధించిన ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు లాగిన్ చేసి ఉంటే ఇక్కడ లాగిన్ చేసుకోండి, లేదా ఇక్కడైతే డోంట్ ఇక్కడ హ్యావ్ అన్ అకౌంట్ రిజిస్టర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇక్కడైతే మీరు మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసేయండి ఏదైతే ఉంటుందో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్. తర్వాత మీరు పాస్వర్డ్ అయితే ఏ విధంగా అంటే మనకు ఒకటి క్యాపిటల్ ఆల్ఫాబెట్ ఉండాలి, తర్వాత నెంబరిక్ స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా సేమ్ యాస్టీస్గా ఇచ్చేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి వెరిఫై మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, వెరిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ బ్యాక్ టు సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే ఇక్కడ లాగిన్ పేజ్ వచ్చేస్తుంది. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనం లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు వచ్చేసిన తర్వాత ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ తర్వాత సూపరింటెండెంట్ ఇంజనీరింగ్. సో ఇక్కడైతే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు కదా. సో ఇక్కడైతే ల్యాబ్ అసిస్టెంట్లో మనకు సంబంధించిన ఇక్కడైతే ఇంజనీరింగ్ సంబంధించిన వాళ్ళు మీరు ఉంటే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ కెమిస్ట్రీ ఉంటే మీరు దీనికైతే అప్లై చేసుకోండి కింద దానికి. ఒకవేళ ఇక్కడ మీరు ఓన్లీ మీకు సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ ఉంటే మీరు పై దానికి అయితే ఇక్కడైతే అప్లై ఆప్షన్ ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ అసిస్టెంట్ రిజిస్టర్ అని. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది మనం ఫాలో అయితే అవ్వాలి. సో ఈ విధంగా అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చేసండి. మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసండి, అవసరం లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఏ విధంగా మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉందో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇయర్ మీద క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనం పైన అయితే ఇయర్ ఉంటాయి కదా, సో ఈ ఇయర్ మీద అయితే క్లిక్ చేసేసి మనకు సంబంధించిన ఇయర్ అయితే ఇక్కడైతే వచ్చేస్తుంది అనమాట. సో దీంట్లో మీ యొక్క ఇయర్, తర్వాత ఇక్కడ మంత్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ డేట్ అయితే ఇచ్చేసేయండి.
సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు డేట్ ఆఫ్ బర్త్ అయిపోయిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ ప్రూఫ్ అనేది మీ 10th క్లాస్ సంబంధించిన పీడిఎఫ్ ఫార్మేట్లో ఇక్కడైతే అప్లోడ్ చేయాలి కంపల్సరీ అనమాట. సో మీ యొక్క 10th క్లాస్ సంబంధించిన లేదా మీకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటే ఇక్కడైతే ఏదైతే అప్లోడ్ చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన ఇక్కడైతే కాంటాక్ట్ నెంబర్ అయితే మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఎమర్జెన్సీ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ ఎవరైనా ఉంటే అది ఇచ్చేసేయండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ సింగిలా మ్యారీడా దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు జెండర్ మేలా ఫిమేల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీరు ఎక్సైజ్ మ్యాన్ ఉంటే చేయండి, లేకపోతే సింపుల్ వన్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు క్యాస్ట్ మీ యొక్క కేటగిరీ సో ఎస్సీఐ ఎస్టీఆ ఓబీసీఆ ఈడబ్ల్యూఎస్ జనరల్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే 500 KBలో పీడిఎఫ్ ఫార్మాట్లో ఇక్కడ అప్లోడ్ అయితే కంపల్సరీ చేయాలి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు ఒకవేళ ఇక్కడ జనరల్ ఉంటే మీకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే అడుగుతుంది, ఎందుకంటే మీరు జనరల్ కాబట్టి. ఒకవేళ ఓబీసీ ఉంటే మీకు సంబంధించిన నాన్ క్రిమినల్ ఉంటే క్రిమినల్ ఇయర్ ఉంటే మీరు సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే జాగ్రత్తగా ఇచ్చేసేయండి. తర్వాత రిలీజన్ సో మీరు హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే వేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ కన్వర్టెడ్ కోర్ట్ ఉంటే ఇక్కడ వేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ప్రీవియస్లీ అప్లైడ్ ఈ యొక్క పోస్ట్ ప్రీవియస్ ఎప్పుడైనా అప్లై చేసి ఉంటే ఇక్కడ వేసండి, లేకపోతే నో అయితే చేసేయండి. తర్వాత ఇక్కడ ప్రొఫెషన్సీ లాంగ్వేజ్ సో మీకు ఇంగ్లీష్ చదవడం వస్తే టిక్ వేసేయండి, రాయడం తర్వాత మాట్లాడడం వస్తే ఈ విధంగా మనకు టిక్ అనేది ఇచ్చేయాలన్నమాట. తెలుగు చదవడం మాట్లాడడం రాయడం ఈ విధంగా వస్తే మీకు టిక్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. హిందీ మాట్లాడడం చదవడం రాయడం వస్తే ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అయితే ఇచ్చేసి ఇక్కడ సేవ్ జనరల్ ఇన్ఫర్మేషన్ అని కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫస్ట్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇదైతే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు అడ్రస్ అయితే ఇవ్వాలి. సో మనకు సంబంధించిన అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అనేది మీకు సంబంధించిన ఫుల్ అడ్రస్ అనేది ఇక్కడైతే మీరు జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో మీ యొక్క సంబంధించిన ఆధార్ కార్డులో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసేయండి. ఫుల్ అడ్రస్ అనేది మీకు శాంపుల్గా అయితే చూపెడుతున్నాను. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది డిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సిటీ అనేది అదైతే ఇక్కడైతే మెన్షన్ అనేది చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క స్టేట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీకు ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ చేసేసి మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకేలా మీకు కరెస్పాండెన్స్ వేరే ఉంటే ఇక్కడ టిక్ చేసేసి మీరు వేరే డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అడ్రస్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే ఇండియా అంటే కంట్రీ అయితే ఇక్కడైతే మనం ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ కంట్రీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అడ్రస్ మీద క్లిక్ చేసిన సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంట్రీ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే నెక్స్ట్ మనకు ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. మీ యొక్క ఫోటో అనేది పిక్సెల్లో అయితే ఇక్కడైతే ఇచ్చారనమాట. సో మీకు ఫోటో అప్లోడ్ కావడం లేకపోతే నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, నేను మీకు అయితే లింక్ అయితే ఇస్తాను. సో ఇక్కడైతే 250 300 పిక్సెల్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేసి సిగ్నేచర్ వచ్చేసి 250 80 పిక్సెల్ అయితే ఉండాలి. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన ఫోటో అనేది అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే సేవ్ ఫోటో సిగ్నేచర్ మీద క్లిక్ చేసేసి సేవ్ ఫోటో సిగ్నేచర్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఇక్కడైతే కొరియోలాజికల్ అనమాట ఆర్డర్. సో 10th నుండి హైయర్ క్వాలిఫికేషన్ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ రికార్డ్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన 10th బోర్డ్ నేమ్ ఇక్కడైతే ఎస్ఎస్సి వచ్చింది కదా. సో మీ యొక్క 10th ఇక్కడ బోర్డ్ నేమ్ అయితే ఇక్కడైతే జాగ్రత్తగా మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత మీరు ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ డిగ్రీ డిప్లొమా సో ఎన్ని సంవత్సరాలు అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాస్ అవుట్ ఇచ్చేసండి. తర్వాత పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ అయితే ఇచ్చేసండి. మీకు పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది ఇచ్చేసండి. ఒకవేళ సిజిపి ఉంటే మీరు సిజిపి మీద క్లిక్ చేసేసి మీకు ఆప్షన్ సిజిపి అనేది ఎంత వచ్చినాయో ఎంత ఇచ్చేసండి. తర్వాత మ్యాక్సిమం సిజిపి అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో మనకు ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా కలెక్ట్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీకు పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత క్లాస్ డివిజన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఉంటే థర్డ్ పాస్ మీద ఉంటే క్లాస్ ఇచ్చేసింది. తర్వాత స్పెషలైజేషన్ సో మీకు సంబంధించిన అనేది మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో అన్ని సబ్జెక్ట్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు సంబంధించిన 10th క్లాస్ మార్క్స్ షీట్ అనేది ఇక్కడ పీడిఎఫ్ ఫార్మాట్లో $500 అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మనకు క్లారిటీగా ప్రాపర్గా ఉన్నట్టు చూసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు 10th క్లాస్ సంబంధించిన ఇక్కడ క్వాలిఫికేషన్ ఈ విధంగా అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో మీకు అయితే ఎగ్జాంపుల్ కోసం అయితే చూపెడుతున్నాను. సో ఈ విధంగా యాడ్ అయిపోతే ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు ఇక్కడ ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసేసి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ మిస్టేక్ ఉంటే డిలీట్ చేసేసి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ మనకు 10th అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడ 12th అనేది ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క బోర్డ్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ డ్యూరేషన్ సో 1 year 2 year అయితే ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ అవుట్ అనేది మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారో ఆ యొక్క పాస్ అవుట్ ఇచ్చేసేయండి. తర్వాత క్లాస్ గ్రేడ్ అనేది
సో దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ మీద క్లిక్ చేస్తే మీకు టోటల్ అనేది ఎంత వచ్చినాయో అన్ని పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో ఈ విధంగా అయితే చేసిన తర్వాత ఇక్కడ క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆ సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. ఆ తర్వాత స్పెషలైజేషన్ మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో అన్ని సబ్జెక్టులు అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత మీ యొక్క మార్క్స్ షీట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట 500 KBsలో. సో ఇక్కడైతే అప్లోడ్ చేసిన తర్వాత మనకు అప్లోడ్ అయిపోయిన తర్వాత సేవ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత మనకు మన యొక్క అప్లికేషన్ అయిన ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే సేవ్ అనేది అయిపోతుంది ఈ విధంగా. ఆ తర్వాత వేరే ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు, మళ్ళీ డిలీట్ చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ హైయర్ క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సేవ్ ఇక్కడ ఈ విధంగా అయిపోయిన తర్వాత సేవ్ అండ్ ఇది ఇంకా మీరు యాడ్ చేసుకోవాలంటే ఇక్కడైతే ఎడ్యుకేషన్ బిలో ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేసేసి మీరు వేరే డిగ్రీ కానీ ఇక్కడైతే ఉంటే మీరు మీకు సంబంధించిన డిగ్రీ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్, తర్వాత డ్యూరేషన్ ఇయర్, ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఇచ్చేసండి, తర్వాత పాసింగ్, తర్వాత మార్క్స్ అనేది ఇచ్చేసండి, తర్వాత క్లాస్ గ్రేడ్ ఫస్ట్ ఆర్ సెకండ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన స్పెషలైజేషన్ సబ్జెక్ట్ నేమ్ అయితే ఇచ్చేసండి. తర్వాత మీకు సంబంధించిన అటాచ్ ఫైల్ అనేది డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో అనేది పీడిఎఫ్ ఫార్మాట్లో 500 ఇక్కడ కేబీలో మీరు ప్రాపర్గా అనేది జాగ్రత్తగా అప్లోడ్ అనేది చేసేసి ఇక్కడ సేవ్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేసేసి సేవ్ అయిపోయిన తర్వాత సేవ్ ఎడ్యుకేషన్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసేసి మనకు నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది అన్నమాట. సో మీకు సంబంధించిన పోస్ట్ను బట్టి ఇక్కడైతే మనకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు జూనియర్ అసిస్టెంట్ అనేది మనకు ఇక్కడైతే బ్యాచిలర్ డిగ్రీ పాస్ అవుట్ ఉండాలి. దాంతోపాటు మనకు 2 years ఇక్కడ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే అడ్మినిస్ట్రేటివ్ కానీ ఇక్కడైతే ఫైనాన్స్ స్టోర్లో కానీ పర్చేస్లో కానీ మీరు ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ యాడ్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ ఏమి ఇచ్చేసండి. టైప్ ఆఫ్ ఇక్కడ ప్రైవేట్ గవర్నమెంట్ అయితే ఇచ్చేసండి. తర్వాత పోస్ట్ కోడ్ అనేది ఇచ్చేసండి. తర్వాత ఎంప్లాయీ టైప్, సో ఇక్కడైతే పర్మనెంట్ కాంట్రాక్టర్ లైన్ అనేది దీంట్లో అయితే టెంపరీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మీరు కరెక్ట్లీ వర్కింగ్ ఉంటే ఇక్కడైతే ఆటోమేటిక్గా డేట్ ఆఫ్ అవుతుంది. ఒకవేళ మీరు ఇక్కడ వర్కింగ్ చేయకపోతే ఇక్కడ డైరెక్ట్గా ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఇచ్చారో అదైతే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ పర్ మంత్, సో మీకు మంత్ శాలరీ ఎంత వచ్చినాయో అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు పే లెవెల్ బేసిక్ శాలరీ అయితే పర్ మంత్ అనేది ఎంత ఉంటుందో సో దీంట్లో అయితే మీరు జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నేచర్ ఆఫ్ వర్క్, సో కీవర్డ్స్ రెస్పాన్సిబిలిటీ, సో మీకు సంబంధించిన నేచర్ ఆఫ్ సంబంధించిన కీవర్డ్స్ అనేది ఏదైనా ఉంటే క్వాలిఫికేషన్ సంబంధించిన ఉంటే ఇచ్చేసండి, లేకపోతే సింపుల్గా ఎన్ని అయితే ఇచ్చేసండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంబంధించిన అనేది మీకు సర్టిఫికేట్ ఉంటాయి కదా, ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి పీడిఎఫ్ ఫార్మాట్లో. సో ఇక్కడ చూసే మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన ఈ విధంగా ఫైల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడైతే సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అనేది చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ నేనైతే నేమ్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే నేమ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే సేవ్ అయితే అయిపోతుంది మనకి ఎక్స్పీరియన్స్ అనేది. సో ఇక్కడ సేవ్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసేసి వేరే ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ చేసేసి లేకపోతే డైరెక్ట్గా కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొఫెషనల్ రెఫరెన్స్ అనేది, సో ఇక్కడైతే రెఫరెన్స్ ఉంటే మీకు రెఫరెన్స్ మీద క్లిక్ చేసేసి మీకు సంబంధించిన యాడ్ రెఫరెన్స్ వాళ్ళ యొక్క నేము, తర్వాత డెస్టినేషన్ ఏం వర్క్ చేస్తున్నారో ఆ యొక్క వర్క్ నేమ్, తర్వాత ఆర్గనైజేషన్ ఏం కంపెనీలో ఉన్నారో ఆ యొక్క ఆర్గనైజేషన్, తర్వాత వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి, తర్వాత మొబైల్ అంటే మీకు సంబంధించిన రిలేటివ్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించినది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. చేసిన తర్వాత సేవ్ అయితే చేసేసి మనకు సేవ్ అనేది అయిపోతుంది. ఆ తర్వాత సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద అయితే ఇక్కడ సేవ్ అనేది చేసేసి మీరు కంటిన్యూ మీద అయితే మీరు ఇక్కడైతే సేవ్ ప్రొఫెషనల్ అయితే ఇచ్చేసి, సో మనకైతే ఇక్కడైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలని చెప్పారు. సో ఇంకో ప్రిఫరెన్స్ అనేది మీకు సంబంధించిన ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ అనేది సేమ్ యాస్ట్గా ఇచ్చేసి సేవ్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ సేవ్ మీద అయితే కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేసి మనకు నెక్స్ట్ అనేది పబ్లిక్ అండ్ కన్వర్సేషన్ అవార్డ్స్ అయితే ఏమైనా ఉంటే ఇక్కడైతే దీంట్లో యాడ్ అయితే చేసుకోండి, లేకపోతే మీరు డైరెక్ట్గా అనేది ఇక్కడైతే సేవ్ పబ్లిక్ సెషన్ ఆధార్ ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అనేది అడిషనల్ డీటెయిల్స్ అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడైతే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, సో ఇక్కడ మీకు సంబంధించిన ఏదైనా మీ యొక్క క్వాలిఫికేషన్ గురించి కానీ ఏదైనా ఉంటే మీరు దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి, లేకపోతే సింపుల్గా క్యాపిటల్ లెటర్లో ఎన్ని అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ ఏ విధంగా చేశారో సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు కంపల్సరీ అయితే ఇవ్వాలి ఎక్స్పీరియన్స్, సో ఈ విధంగా మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి. సో మీకు సంబంధించిన అనేది ఏ విధంగా అయితే మీరు చేశారో ఆ యొక్క సంబంధించిన మ్యాటర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి.
ఆ తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన అపాయింట్మెంట్ హౌ మచ్ టైం విల్ బి రిక్వైర్డ్ ద జాయిన్ పోస్ట్. సో మీ యొక్క సంబంధించిన ఈ జాబ్లో మీరు ఎన్ని రోజులకు అయితే జాయిన్ అవుదా అనుకుంటారో ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో సపోజ్ ఇక్కడ 1 మంత్, ఇక్కడైతే 1 మంత్ అనేది ఇచ్చేసేయండి. సో 25 డేస్ అనేది మీరు ఈ విధంగా అయితే ఇచ్చేయచ్చు అనమాట. సో ఈ విధంగా ఇచ్చేసండి. తర్వాత ఇక్కడైతే థింక్ దట్ యువర్ బెస్ట్ సూటబుల్ పొజిషన్. సో మీకు సంబంధించిన సూటబుల్ పొజిషన్ ఏదైనా ఉంటే ఇచ్చేసండి, లేకపోతే క్యాపిటల్లో మీరు ఎన్ని అయితే ఇచ్చేయచ్చు. తర్వాత ఇక్కడైతే అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ఇక్కడైతే మెన్షన్ చేసండి, లేకపోతే ఎన్ని అయితే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా ఇచ్చేసి సేవ్ అడిషనల్ ఇచ్చేసిన తర్వాత సేవ్ అడిషనల్ డీటెయిల్స్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు లాస్ట్కి వచ్చేసి ప్రివ్యూ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో మీకు సంబంధించినది జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోండి. తర్వాత వాళ్ళు డిడక్షన్ మాత్రం ఇవ్వరు. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు ఇక్కడైతే సబ్మిట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడ ప్రీవియస్ మీద క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళిపోయి మీరు రిడక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని కరెక్ట్గా ఉంటే ఇక్కడైతే డిక్లరేషన్ అయితే ఇక్కడ అగ్రీ చేసేసి మీరు ఎక్కడ నుండి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. ఆ యొక్క ఊరి పేరు అనేది ఎంటర్ చేసేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే బై సబ్మిట్ అప్లికేషన్ యూ కన్ఫర్మ్ ఆల్ ద డీటెయిల్స్ ప్రొవైడ్ కరెక్ట్. వన్స్ సబ్మిటెడ్ యూ విల్ నాట్ అబుల్ టు మోడిఫై ద అప్లికేషన్ డీటెయిల్స్. ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంటుంది. కన్ఫర్మ్ అండ్ సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన వెంటనే మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ అయ్యి నెక్స్ట్ పేమెంట్ పేజ్కి అయితే తీసుకుపోతుంది అన్నమాట. సో మీరు జాగ్రత్తగా అనేది మీరు ఇక్కడైతే చూసి మీరు సబ్మిట్ అయితే చేయాలి. సో తర్వాత వాళ్ళు డిడక్షన్ మాత్రం ఇవ్వరనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది చూసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఆ తర్వాత మనకు ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఇక్కడ నుండి మనం ప్రింట్ అయితే తీసుకోవచ్చు. సో మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడైతే సబ్మిటెడ్, ఇక్కడ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఇక్కడ పేమెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అయితే అడుగుతుంది. సో నేను ఎస్సీ ఎస్టీ వాళ్ళపైన అప్లై చేసిన కాబట్టి ఈ విధంగా అయితే అడుగుతుంది. సో ఓబీసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకైతే మీకు 100 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడైతే యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఎటువంటి ఫీజు అనేది లేదు. సో ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే మీరు సబ్మిట్ అయితే చేసి, సో ఈ విధంగా మీరు జాగ్రత్తగా వీడియో చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు ఇక్కడైతే ఐఐపి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇక్కడైతే పెట్రోలియం అండ్ ఎనర్జీ సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, మీకు అయితే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.